వంగవీటి రంగా జయంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకులు గంటా మౌళిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని అన్నారు. పేదల సంక్షేమ పరిష్కారం కోసం ఆయన నిత్యం పోరాటం చేశారన్నారు. కాపుల ద్రోహిగా ఉన్న జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో గంటా పెద్దబ్బాయి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిదిగా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి, మహానాయకుడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నా అనంటే ఎప్పుడు నిలబడి ఉండే ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక నాయకుడిగా ఆయన ప్రజల మనసుల్లో ఆయన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తులు సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ అండాదండగా నిలిచి వారి ధైర్య సాహసాలను ప్రదర్శించి వారి కోసం మేము ఉన్నాము అని నిలబడే నాయకులు నిజంగా చాలా అరుదు. గత చరిత్ర తీసుకుంటే నిజంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆయన కృషి, ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం నిజంగా ఎప్పుడు కూడా చిరస్మరణీయం. ఆనాడు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా తనకు గెలిపించినటువంటి పేద ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూ రాష్ట్రంలో ఏ నాయకుడు లేనటువంటి విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు మనందరం కూడా ఆయన స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేమందరం కూడా చూసాం, కులాలు మతాలు అంటూ రిజర్వేషన్లు ఏదైతే కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి అన్ని విధాలను కూడా పక్కన పెట్టి కాపుల ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించుకొని వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క యువ నాయకుడు కూడా ఆయన మార్గదర్శకుల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ప్రజల కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఆయన చేసిన కృషికి నిదర్శనమే ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పేరు చెప్తే ఇంతగా స్పందిస్తున్నారు అంటే అది దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పినట్టు చెయ్యి చెయ్యి కలుపు, చేజారదు గెలుపు అని ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు అందరం కూడా కలిసి మన ప్రభుత్వాన్ని సాధించుకున్నాము. ఇదే రకంగా ముందుకు వెళ్తూ అందరం కలిసి మనకు కావాల్సిన అభివృద్ధిని కూడా సాధించుకోబోతున్నాము. అవగాహన